ప్రీతమ శాసనసభ్యులు మాజీ శ్రీ గౌరవనీయ శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి భీమాడుల మండల సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక స్వాగత సమ్మానం సార్. మీ అందరికీ ఈ పాఠశాలలో సమగ్ర శిక్ష ద్వారా పార్ట్ మినిస్టర్గా నియమించబడి వర్క్ ఎడ్యుకేషన్ టీచర్గా సేవలు అందించి నేడు పదవీ విరమణ చేస్తున్న శ్రీ దొండపాటి నాగరాజేశ్వరి మేడం గారికి పదవీ విరమణ అభినందనలు తెలియజేయడానికి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఏ చిన్న అవకాశం ఉన్నా చాలు వస్తానని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేదు, అందరూ మనంతా ఒకటే అని చెప్పి మా చిన్న చిరుద్యోగులైనటువంటి మా లాంటి ఫంక్షన్కి మన ఎమ్మెల్యే గారు ఇచ్చేసినందుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు, మండల అధికారులు, మండల పెద్దలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా లాంటి చిన్న చిరుద్యోగుల కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా రావడం మాకు చాలా గొప్ప ఆనందంగా ఉంది. అంతేకాకుండా సార్ ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ దొండపాటి నాగరాజేశ్వరి మేడం గారు సమగ్ర శిక్షలో పార్టీ మినిస్టర్గా నియమించబడి సమగ్ర శిక్ష ద్వారా వర్క్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ సేవలు అందించారు సార్. అయితే పిల్లలకి కుట్లు, అల్లికలు, టైలింగ్, ఎంబ్రాయిడరీ వంటి అనేక నేర్పించి పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి మనం ఎంత చదివినా సరే మనం చదువులతో పాటు ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి, చదువుతో పాటు కూడా ఏదైనా సరే విద్య నేర్చుకోవాలి. ఆ విద్య ద్వారా మనకి కంపల్సరీగా జీవనోపాధి జరుగుతుందని చెప్పి ప్రతి పిల్లలకి అందరూ కూడా టైలింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కూడా నేర్పించి వాళ్ళకి టీసీసీ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చేట్టు చేసి వాళ్ళు రేపు పొద్దున ఎప్పుడో డిఎస్సీలో కానీ క్రాఫ్ట్ పోస్ట్ అనేవి చేస్తూ ఉంటుంటారు. అలాంటి పోస్టులు కూడా కొంతమంది సిద్ధం చేసినటువంటి మన దొండపాటి నాగరాజేశ్వరి మేడం గారికి ఈ విధంగా మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అయితే ఈ కార్యక్రమం మేము అందరూ కూడా చేయడానికి మీ ద్వారా ముఖ్య కారకులు మా ఈ పాఠశాల ఇష్టం గారు అండ్ స్టాఫ్, ఎస్ఎంసీ సభ్యులు తాలూకు చొరవ, మా కాంట్రాక్ట్ చేసే విద్యార్థుల టీచర్స్ పట్ల వాళ్ళు చూపించిన దయ, నిజంగా ఈ కార్యక్రమం ఇంత ఇదిగా జరుగుతుందంటే ఈ పాఠశాల ఇష్టం గారికి, ఉపాధ్యాయులకి, ఎస్ఎంసీ సభ్యులకి, చైర్మన్ గారికి పేరు పేరున శిరస్సు వంచి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక సమశిక్ష ఉద్యోగులకి ఈ విధంగా కార్యక్రమాలు ఎవరు చేయలేదు సార్. ఈ విషయంలో మన ఎస్ఎం గారికి, పాఠశాల బృందానికి అందరూ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు పెట్టుకుంటాం సార్. అంతేకాకుండా సార్ మాకైతే చాలా సమస్యలు ఉన్నాయి సార్. మీరు మీ ద్వారా మాకు ప్రభుత్వానికి చేరవేసి మా అందరూ కూడా న్యాయం జరిగితే సుమారు 26,000 కుటుంబాలకు న్యాయం జరుగుతుంది సార్. ఎందువల్లంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ బేసిక్ లో కూడా కొంతమందికి ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఎంటీఎస్, హెచ్ఆర్ ఇలాంటి ఏమీ లేవు సార్. మాకు వాస్తవంగా చెప్పాలంటే చాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం సార్. నెట్టుకొచ్చిన మాకు రిటైర్ అయితే కనీసం గ్రాడ్యుయేట్ అనేది కూడా లేదు సార్ ఈ విషయంలో. అందుకని మీరు ప్రభుత్వ పెద్దలతోటి గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రియతమ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మా తాలూకు విద్యాశాఖలో ఉన్న సమస్యలు అయినటువంటి మా తాలూకు బాధలన్నీ కూడా మా ఆవేదనని కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి మా అందరూ కూడా న్యాయం చేయాలని మా ప్రియతమ శాసనసభ్యులు ఉన్నటువంటి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారిని మేము పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాం సార్. మీరు చేసే ఈ సమస్య పరిష్కారం చేసి మాలాంటి ఎన్నో కుటుంబాలకు అన్ని కూడా మన ఎంఈ మేడం గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. మాటూరు మండల ఎంఈ గారు సార్, మండల విద్యాశాఖ గారు స్టేజ్ మీద కూర్చున్నాం సార్. మాకు మీరు వచ్చారంటే మా సమస్య ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని భావిస్తున్నాం సార్. ఎందువల్లంటే మాలాంటి ఉద్యోగులకి ఎవరు వస్తారో రారని జంక్షన్, కానీ మీరు వచ్చారు, మాకు నిలబెట్టుకున్నారు సార్. మీరు కంపల్సరీ మీకు నిజంగా శిరస్సు వచ్చి పాదవందనం చేస్తున్నాం సార్. అలాగే మా సమస్య అయినటువంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేటీ, ఎంటీఎస్, హెచ్ఆర్ ఇవన్నీ కూడా కల్పించి మాకు రిటైర్ అయినప్పుడు కానీ మా జీవితానికి ఒక వెలుగు నింపాలని మీకు సభా వేదికగా మా అందరి తరఫున, అనకాపల్లి పీటీఎస్ తరఫున, రాష్ట్ర సమగ్ర శిక్ష ఉపాధ్యాయుల తరఫున, అలాగే మా అందరి సమస్యల తరఫున కూడా మీకు ప్రాధాయపడుతున్నాం సార్. మా ఈ బాధని మేము అందరూ కూడా కలిసి చేసుకుంటే ఈ వేడుకని మీరు జయప్రదం చేసినందుకు చాలా సంతోషం సార్. మీరు మాకు సాయం చేస్తారని చాలా ఎదురు చూస్తున్నాం సార్. రాష్ట్రంలోని 26,000 మందికి న్యాయం జరుగుతుంది సార్. అటు కేజీబీలో కానీ, ఇటు మాడుగుల
సమశిక్షలో ఉన్న అన్ని విభాగాలు వాళ్ళు ఏమీ లేదు సార్. ఎవరైనా రిటైర్ అయితే ఒక సాల్వో ఒక బుక్ తోటే రిటైర్ అవుతున్నారు సార్. వాళ్ళకి ఎటువంటి పెన్షన్ అనేది కూడా లేదు సార్. ఈ విషయంలో మీరు ప్రభుత్వ పెద్దల ద్వారా మీరు మాకు న్యాయం చేస్తారని సభా వేదికగా మీ అందరినీ కోరి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరూ కూడా పాదవందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ నాగు గారు, థ్యాంక్ యూ అండి.